యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అండి, అపోస్తలుల పరిచర్య ప్రారంభమైంది. అపోస్తలులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి నేర్పించిన విషయాలన్నింటినీ బోధిస్తూ, సంఘాలను కడుతూ, సువార్తను ప్రకటిస్తూ వారి పరిచర్యని మొదలుపెట్టారు. గ్రేట్ కమిషన్ మీకు అందరికీ తెలిసింది అనుకుంటున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు చెప్తారా ఎవరన్నా? అప్పుడు యేసు వారి వద్దకు వచ్చి, నాకు పరలోకమందును భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల్ని శిష్యులనుగా చెయ్యండి. ఏం చేయమన్నాడండి? ప్రభు చెప్పిన మొదటి పని ఏంటి? అందరినీ ఏం చేయాలి? శిష్యులుగా చేయాలి. ఎలా చేయాలి? శిష్యులుగా చేయండి. ఎలా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మమిచ్చుచు. అంటే ఏంటి? ఊరికే నేలలో ముంచేయమనా? బాప్తిస్మాన్ని గురించిన ఒక స్పష్టమైన వివరణే బైబిల్లో మనం చూస్తాం. సువార్తల్లో గాని, అపోస్తల కార్యాల్లో గాని, పేతురు చేసిన మొదటి ప్రసంగంలో గాని, మారు మనసు పొంది క్రీస్తు శిలువ మరణాన్ని నమ్మి రక్షణ పొందిన వాళ్ళు, నేను క్రీస్తుకు చెందిన వాణ్ణి అని బహిరంగంగా సాక్ష్యం ఇవ్వడం, సంఘం ఎదుట, సమాజం ఎదుట బహిరంగమైన సాక్ష్యమే వారి రక్షణకు రుజువే, గుర్తే, సూచనే బాప్తిస్మం కదా. సో ప్రభు బాప్తిస్మం ఇవ్వండి అని అన్నాడంటే ఈ ముందు జరగాల్సిందంతా కూడా జరగాలి. అది కాకుండా ఊరికే నీళ్ళలో ముంచమని కాదు కదా. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో వాళ్ళకి బాప్తిస్మం ఇస్తూ ఇంకేమన్నాడు? నేను మీకు ఏ ఏ సంగతుల్ని ఆజ్ఞాపించానో వాటన్నింటినీ వాళ్ళు కూడా గైకొనేటట్లుగా మీరు వారికి బోధించండి. డిసైపుల్షిప్లో ఇదంతా కూడా ఒక ప్యాకేజ్ అన్నమాట. మనం క్రీస్తు మనకిచ్చిన మొదటి బాధ్యత ఏంటంటే శిష్యులుగా తయారు చేయడం. ప్రభు మనకు అప్పగించిన గుంపుని క్రీస్తు శిష్యులుగా సిద్ధపరచడం. దీని కొరకు ప్రభు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞ, ఆ ప్రొసీజర్ అంతా కూడా గుర్తుపెట్టుకుని అపోస్తలులు ఎగ్జాక్ట్గా అదే దారిలో సంఘాన్ని కట్టడం మొదలుపెట్టారు. సంఘాలను కట్టడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు మనం బైబిల్ అంతా ఎక్కడ చూసినా కానివ్వండి, అపోస్తల కార్యాల దగ్గర నుండి కూడా అంతా చూసినా, పేతురు కానివ్వండి, యోహాను కానివ్వండి, పౌలు కానివ్వండి, అపోస్తలు అందరూ కూడా వాళ్ళందరూ మొదట ఏదో ఒక ఊరికి వెళ్ళడం, సువార్త ప్రకటించడం, రక్షణ పొందిన వారందరినీ పోగేసి వారికి ప్రభువుని గూర్చి మరింతగా చెప్పిన తర్వాత వాళ్ళకి యేసు ప్రభు వీళ్ళకి నేర్పించిన విషయాలన్నీ వాళ్ళకి నెమ్మదిగా బోధించిన తర్వాత ఇప్పుడు ఆ బోధించబడిన వాళ్ళలో ఆ సంఘంలో కొందరిని పెద్దలుగా ఏర్పరిచి ఆ సంఘంలో పెద్దలుగా నియమించి అక్కడి నుండి మళ్ళీ ఇంకొక సంఘాన్ని స్టార్ట్ చేయడానికి వెళ్ళారు. అలా పరిచర్య విస్తరిస్తూ వచ్చిందనమాట. సో సంఘంలో నుండి సంఘాలు పుడుతూ వచ్చాయి. ప్రతి సంఘంలోనూ 2-3 పెద్దలను నియమించి వాళ్ళు వెళ్తూ వచ్చారు. ఏ చర్చిలో కూడా ఒకటే పాస్టర్ గారు లేడు, ఎక్కడ కూడా ఆదిమ సంఘంలో. ఆ తర్వాత 2వ శతాబ్దానికి వచ్చేసరికి ఏం జరిగిందంటే, అపోస్తలులు అందరూ చనిపోయిన తర్వాత, ఆఖరి అపోస్తలుడు యోహాను కూడా చనిపోయిన తర్వాత, చర్చ్ ఫాదర్స్, సంఘ పితరుల యుగం అని అంటామన్నమాట దాన్ని. 2వ శతాబ్దానికి వచ్చేసరికి సంఘ పితరుల్లో ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే అది, మనందరం చిన్న చిన్న సంఘాలుగా, చిన్న చిన్న గుంపులుగా ఉండి ఎట్నుండి ఎవరొచ్చి మనల్ని చంపేస్తారో భయంగా తిరిగేదానికంటే, మనందరం కొన్ని లక్షల మంది ఉన్నాం కదా విశ్వాసం, మనందరం కలిసి మనందరికీ పైన ఒక పెద్ద ఆయన్ని పెద్దగా పెట్టుకుందాం. మన చర్చ్కి ఎఫెసీలో ఉన్న సంఘం, కొరింథీలో ఉన్న సంఘం, ఫిలిప్పీలో ఉన్న సంఘం, కొలస్సీలో ఉన్న సంఘం, విజయవాడలో ఉన్న సంఘం, గుడివాడలో ఉన్న సంఘం అని పేర్లు పెట్టుకోకుండా మనందరం కలిసి ఒకే పేరు పెట్టుకుందాం. దాని పేరు ఏంటంటే సార్వత్రిక సంఘం అని పేరు పెట్టుకున్నారు. యూనివర్సల్ చర్చ్ అని పేరు పెట్టుకుందాం అనుకున్నారు. దాన్ని గ్రీక్లో యూనివర్సల్ చర్చ్ అనే దాన్ని గ్రీక్లో ఏమంటారంటే క్యాథలిక్ చర్చ్ అని అంటారనమాట. కథోలిక్ అనేటువంటి గ్రీకు పదానికి అర్థం విశ్వవ్యాప్త, ప్రపంచమంతా విస్తరించిన, సార్వత్రిక అని అర్థం అనమాట. సో సంఘ పితరులు 2వ శతాబ్దానికి వచ్చేసరికి చర్చిలన్నింటినీ కలిపి ఒక చర్చిగా చేసి క్యాథలిక్ చర్చ్ అని పేరు పెట్టుకుని పైన ఒక ఆయన్ని బిషప్గా పెట్టుకున్నారు. ఈ చర్చిలన్నిటికీ స్థానిక సంఘాల్లో పెద్దలు ఉన్నారు, పాస్టర్ గారులు ఉన్నారు. ఈ పాస్టర్ గారులందరికీ పైన ఒక పెద్ద ఆయన్ని పెట్టుకుని ఆయన్ని బిషప్ అని అన్నారు. వాస్తవానికి బైబిల్లో బిషప్ అని అంటే ఒక పెద్ద ఆయన అనేమి అర్థం లేదు.
పెద్ద అనన్నా, కాపరి అనన్నా, బిషప్ అనన్నా వీటన్నిటికీ కూడా ఒకటే అర్థం పాస్టర్ గారు అంతే. పెద్దలన్నా పాస్టర్ గారులే, బిషప్ అన్నా పాస్టర్ గారులే, కాపరన్నా పాస్టర్ గారులే. జస్ట్ ఊరికే అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వేరు వేరు టర్మ్స్ ఉపయోగించబడినాయి కానీ పని మాత్రం అంతా ఒకటే. వీటన్నిటికీ అర్థం పాస్టర్ గారు అని అర్థం అంతే. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే బిషప్ అనే పదాన్ని కాస్త పెద్దదిగా చేసి చూపించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ బిషప్ గారు ప్రభుత్వం ముందు కాస్త ప్రతినిధిగా ఉండి అక్కడక్కడ ఏదన్నా బాగా పరిమితికి మించి హింసలు జరుగుతున్నా, ఇబ్బందులు జరుగుతున్నా, సార్ మేమేం చిన్న గుంపు కాదు, మీరు మమ్మల్ని మీ ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెట్టడానికి కుదరదు. ఇప్పుడు మనోళ్ళు పాస్టర్స్ ఫెలోషిప్లు పెట్టుకుని, పాస్టర్స్ ఫెలోషిప్లో నుండి ఇంకా ఇవన్నీ కలిపి ఇంకొక పెద్ద కమిటీ ఒకటి పెట్టుకుని, దానిలో ఒక పెద్ద ఆయన నిలబెట్టుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి, హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి రిప్రజెంటేటివ్స్గా వెళ్తున్నారు కదా క్రిస్టియన్ కమ్యూనిటీస్ తరపున, అలాంటిదేదో మొదలుపెట్టారనమాట. సో ఇప్పుడు ఈ తర్వాత ఏం జరిగిందంటే 325వ సంవత్సరానికి వచ్చేసరికి కాన్స్టాంటైన్ అనేటువంటి ఒక రోమా చక్రవర్తి క్రైస్తవుడిగా మార్చబడ్డాడు ఫస్ట్ టైం. అప్పటి వరకు రోమా ప్రభుత్వం క్రైస్తవులు ఎక్కడ కనపడితే వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపడం మాత్రమే వాళ్ళ పనిక. క్రైస్తవులకు ఎలాంటి ప్రొటెక్షన్ లేదు, క్రైస్తవులకు ఎలాంటి స్వేచ్ఛ, స్వతంత్రం, హక్కు ఇలాంటివేమీ లేవు. క్రైస్తవులు అని అంటే వాళ్ళు మరణానికి పాత్రులు అంతే రోమా ప్రభుత్వంలో. కానీ మొదటిసారిగా కాన్స్టాంటైన్ అనే చక్రవర్తి క్రైస్తవుడిగా మార్చబడి ఆయన ఏమన్నాడంటే, అబ్బాయి క్రైస్తవ్యమే నిజమైన మతమేక, మీలో ఎవరన్నా కానీ క్రైస్తవ్యంలోకి వస్తానంటే సంతోషం, క్రైస్తవ మతమే నిజమైన మతం, క్రైస్తవ దేవుడే నిజమైన దేవుడు, నేను కూడా క్రైస్తవుని అయిపోతున్నా అని అనౌన్స్ చేశాడు. తర్వాత ఇక క్రైస్తవులకి అందరికీ అప్పుడు వరకు ఉన్న హింసలన్నీ కూడా సీన్ రివర్స్ అయిందనమాట. క్రైస్తవులకి కట్టుకోవడానికి, చర్చిలు కట్టుకోవడానికి మొట్టమొదటిగా కాన్స్టాంటైన్ నోబుల్ వచ్చిన తర్వాత యాక్చువల్గా చర్చ్ అనే మాట ప్రజల గుంపు దగ్గర నుండి బిల్డింగ్ మీదకి మారింది. అప్పుడు వరకు సంఘం అనంటే ప్రజలు, వాక్యానుసారంగా సంఘం అన్న మాటకు అర్థం రక్షణ పొందినటువంటి విశ్వాసుల సమూహం, దాన్ని సంఘం అని అంటాం. కానీ దాన్ని ఒక బిల్డింగ్గా మార్చింది 4వ శతాబ్దంలో. కాన్స్టాంటైన్ వచ్చిన తర్వాత బిల్డింగులు కట్టేసి ఇక క్రైస్తవులందరికీ ఉద్యోగాలు ఇవ్వడం, రేషన్లు ఇవ్వడం, బట్టలు ఇవ్వడం, బియ్యం ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తుంటే ఇక మార్మన్స్తో పని లేదు, రక్షణతో పని లేదు. ఊళ్ళో పెద్దలు, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరూ చర్చిలోకి వచ్చేసారు. వాళ్ళు పాస్ట్ గారులు అయిపోయారు, చర్చిలో కమిటీలు మొదలైపోయినాయి. లోకంలో ఉన్న రాజకీయం అంతా సంఘంలోకి వచ్చేసింది. ఇక నమ్మకమైన విశ్వాసులు అనేవాళ్ళు ఎక్కడో వేళ్ల మీద కూడా లెక్క పెట్టుకోవడానికి లేకుండా అయిపోయింది. తర్వాత నెమ్మదిగా ఈ బిషప్ గారు కాస్త పరిణామం చెంది పోప్ గారు అయ్యాడు. ఈ కాథలిక్ చర్చ్ కాస్త యెరూషలేములో అపోస్తలులు అందరూ ఉండేవాళ్ళు. అక్కడ ఎర్లీ చర్చ్ హెడ్ ఆఫీస్ ఉండేది. అంటే అఫీషియల్గా హెడ్ ఆఫీస్ కాదు, కానీ అక్కడ నుండి ప్రారంభమైంది కదా, సో దాన్ని మెయిన్ ఆఫీస్ అని అనుకోవచ్చు. ఇప్పుడు యెరూషలేము నుండి వీళ్ళందరూ కూడా చర్చ్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతా రోమ్కి మార్చుకున్నారు. రోమ్కి మార్చుకున్న తర్వాత మళ్ళీ కాన్స్టాంటైన్ ఏం చేశాడంటే, ఈ రోమన్ చక్రవర్తులకి భయంకరమైనటువంటి ఒక అహంకారం ఉంటుంది, అహం ఉంటుంది అనమాట. సో కాన్స్టాంటైన్ ఏమనుకున్నాడంటే, రోమ్ ఆల్రెడీ డెవలప్ అయింది, దీన్ని ఎవరో డెవలప్ చేశారు, దీన్ని నేను ఎంత డెవలప్ చేసినా నాకు పేరు ఉండదు, కాబట్టి నేను కొత్త రాజధాని కట్టుకుంటానని చెప్పి కాన్స్టాంటైన్ నోబుల్ అని ఇంకో పట్టణాన్ని డెవలప్ చేసుకున్నాడు అనమాట. సో ఇప్పుడు యెరూషలేము నుండి కాన్స్టాంటైన్ మారగానే రోమ్కి హెడ్ ఆఫీస్ మార్చుకున్నారు. తర్వాత మళ్ళీ వీళ్ళలో నుండి ఇంకో గుంపు కాన్స్టాంటైన్ నోబుల్ అక్కడ ఇంకో సిటీ డెవలప్ చేస్తున్నాడు అటు కొంతమంది వెళ్ళారు. ఇప్పుడు అటు వెళ్ళిన వాళ్ళేమో వెస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్ అయ్యారు. ఇక్కడ రోమన్ క్యాపిటల్గా చేసుకున్న వాళ్ళేమో రోమన్ క్యాథలిక్ చర్చ్ అయ్యారు అనమాట. తర్వాత నెమ్మదిగా వెస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్ బలాన్ని కోల్పోతూ వచ్చింది. రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు మాత్రం నెమ్మదిగా బలాన్ని పుంజుకుంటూ వచ్చారు. వీళ్ళు ఏ స్థాయికి వచ్చారంటే, బైబిల్లో క్రైస్తవ్యంలో బైబిల్ స్థానాన్ని తీసేసి పోప్ గారి మాటని, సంఘంలో క్రీస్తు స్థానాన్ని తీసేసి పోప్ గారిని కూర్చోబెట్టే స్థాయికి వచ్చారన్నమాట వీళ్ళు. సో ఇప్పుడు ఒక 1000 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 1100, 1200 సంవత్సరాలకు వచ్చేసరికి పోప్ గారే చక్రవర్తిని కూడా నియమించడం అనమాట. అంటే దాదాపుగా అది 7వ శతాబ్దం నుండే స్టార్ట్ అయింది అనుకోండి. పోప్ గారికి అధికారం ఎంత పెరిగిందంటే, పోప్ ఎవరు చక్రవర్తి అంటే వాళ్ళే చక్రవర్తికి అంతే. ప్రతి ఊర్లోనూ ఒక రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్లోనే ఊళ్ళో తీర్పులు జరగాలన్నా, సెటిల్మెంట్లు జరగాలన్నా, పొలాలు కావాలన్నా, ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా, ఏం జరగాలన్నా చర్చ్లో ఉండే ఫాదర్ గారే ఆ ఊరికి డానిగా
ఇక ప్రెసిడెంట్ అవని, ఈ సర్పంచ్ అవని, ఇంకేమన్నా అవనివ్వండి, ఇక ఇదంతా చర్చిలో నుండి జరగడమే మొదలుపెట్టింది. ఇక గ్రామం అంతా కూడా ఇక ఆ పరిపాలన కింద మాత్రమే ఉండేది. ఇంత అధికారం వచ్చిన తర్వాత ఆత్మీయత కనబడే అవకాశాలు పోయినాయి, నెమ్మదిగా తగ్గిపోతూ వచ్చాయి. ఇప్పుడు వాక్యం లేదు, బైబిల్ లేదు. శంకర్ గారు సోలా స్క్రిప్తూరా అనే మాట మాట్లాడబోతున్నారు. అంటే వాక్యాన్ని గురించినటువంటి ఆ రోజుల్లో ఉన్న తప్పు అభిప్రాయాలు, కఠినమైనటువంటి పరిస్థితులు, వీటిని గురించి పాస్టర్ గారు ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఆ విషయాన్ని గురించి చెప్పను. కానీ రక్షణకు సంబంధించి ఒక వ్యక్తి రక్షణ పొందడం అనే విషయాన్ని దగ్గరికి వచ్చేసరికి పరిస్థితులన్నీ కూడా పూర్తిగా వాక్య విరుద్ధంగా, తల్లక్రిందులుగా మార్చబడ్డాయి. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అని అంటే మనమైతే ఏం చెప్తాం? మీరైతే ఏం చెప్తారు? నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలండి అని ఎవరన్నా వచ్చి అడిగారు అనుకోండి, ఏమని చెప్తాం? సార్ అంతే. మనందరం ఏం చెప్తామంటే, యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆయన రక్షకుడని నమ్మండి, మీ పాపాలు, మీరు మనందరం పాపులం అండి, మన పాపం నుండి విడిపించేవాడు ఆయనేనండి, ఆయన శిలువ మరణం ద్వారా మనం రక్షించబడతామండి అని మనం జనరల్గా మనకున్న టైంని బట్టి చెప్పగలిగినంత స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆ రోజుల్లో రక్షణ పొందడానికి ఇక అలాంటి దారులేమీ లేవు. వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారంటే విచిత్రమైన విషయాలు. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అని అంటే వాళ్ళు కొన్ని పనులు చేయాలి. ఏం చేయాలి? పనులు చేయాలి. వాళ్ళు చేసిన పనుల్ని బట్టి వాళ్ళు రక్షణ పొందుతారు. దేని బట్టి రక్షణ పొందుతారు? వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళు రక్షణ పొందుతారు. వాళ్ళు ఆ పనులు కూడా ఏంటి? అదేదో మంచి పనులు కాదు. వీళ్ళు చెప్పిన పనులు, పోపు గారు చెప్పిన పనులు, లోకల్లో ఉన్న ఆర్సీఎం చర్చిలో ఉన్న ఫాదర్ గారు చెప్పిన పనులు అన్నమాట. నేను ఆర్సీఎం చర్చ్ అని అంటున్నప్పుడు ఇవాళ ఉన్న ఆర్సీఎం చర్చ్ అని అనుకుంటారేమో, అనుకోండి, పర్లేదు. అది ఇవాళ ఉన్న ఆర్సీఎం చర్చ్ అయినా, ఆ రోజు ఉన్న రోమన్ క్యాథలిక్ చర్చ్ అయినా, ఇదంతా కూడా ఒకటే అనమాట. ఇంకా వాళ్ళేమీ మారలేదు. ఇప్పుడు మనం ఏ అబద్ధ బోధల గురించి అయితే ఇవాళంతా మాట్లాడుకుంటామో, ఆ అబద్ధ బోధల్లో ఒక్కటి కూడా వాళ్ళు ఇవాళ కూడా వదిలిపెట్టలే. దే ఆర్ ప్రాక్టీసింగ్ ద సేమ్ థింగ్స్. వాళ్ళు అవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. పౌలుకి తన సంఘాన్ని అబద్ధ బోధల నుండి భద్రపరచుకోవడానికి, కాపాడుకోవడానికి ఉన్న జీల్ మనందరిలో కూడా ఇవాళ ఉండాలి. ఆ వాక్యానుసారమైన విషయాల గురించి మనం నేర్చుకోవడానికి ఇక్కడ కూడుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తా వచ్చారంటే, ఒకటి ఇండల్జెన్సెస్ అని అంటారనమాట. వాటిని ఏమంటారంటే పాప పరిహార పత్రాలు. ఏం పత్రాలండి? పాప పరిహార పత్రాలు వాళ్ళు ప్రవేశపెట్టింది. ఏం చేయాలంటే, మనం ఎవరమన్నా రక్షణ పొందాలనుకోండి, ఏం చేయాలంటే వాళ్ళు ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క కాగితాన్ని రాసిచ్చారనమాట. దొంగతనం చేసావనుకోండి, దొంగతనం చేస్తే దొంగతనం చేసినందుకు ఓకే, నువ్వు దొంగతనం చేసావు, దొంగతనం చేసిన పాపం, నీ పాపం కొట్టివేయబడింది అని దాని మీద రాసి ఉంటుంది. కింద ఈ పాపం కొట్టివేయబడ్డానికి నువ్వు చెల్లించాల్సిన వేళ 5,000 రూపాయలు అని రాసి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ 5,000 రూపాయలు కట్టి ఆ పరిహార పత్రం తీసుకున్నాడు అనుకోండి, ఇక వాడి దొంగతనం పోయినట్టే. చరిత్రలో హిస్టరీ చదువుతుంటే వీటిని గురించి ఇండల్జెన్సెస్ గురించి చదువుతూ ఉంటే ఒక విచిత్రమైన సన్నివేశాన్ని, ఒక స్టోరీని నేను చదివాను. మరి అది నిజంగా జరిగింది, డెఫినెట్గా జరిగే ఉంటుంది, లేకపోతే హిస్టరీ బుక్స్లో రాయరుగా. ఒకడంట పాస్టర్ గారి దగ్గరికి వచ్చి దొంగతనం పరిహార పత్రం ఇవ్వండి అని 5,000 కట్టాడంట. ఎక్కడ దొంగతనం చేసేవరా అని అంటే, వెళ్తనం చేయడానికి అన్నాడంట. చేయలేదు ఇంకా. సో పాప పరిహార పత్రాలు ఏంటంటే, ముందుగానే వాడు కొనేసుకుని ఒకవేళ దొరికిపోయినా సరే, అరే నేను దొంగతనం చేసి దొరికిపోయాననే సిగ్గు లేకుండా ఉండడానికి దేవుడి దగ్గర నుండి ముందే క్షమాపణ పత్రం కొనేసుకుని దొంగతనానికి వెళ్తున్నాడు. దొరకకపోతే దొరవాడు, దొరికినా సరే పెద్దగా బాధ లేదు, ఎందుకంటే ముందు పత్రం కొనేసుకున్నాడు కదా. సో ఇలా ప్రతిదానికి కూడా వాళ్ళు పరిహార పత్రాలు అమ్మేవాళ్ళు అంట. 5,000 దొంగతనానికి, 10,000 దేనికి పెట్టొచ్చు? ఇంకా కొంచెం పెద్దానికి, ఇంకా హత్య లాంటి దానికైతే ఓ 50,000 1,00,000 పెట్టొచ్చు. ఇంకా అత్యాచారం లాంటి దానికైతే ఇంకొక 2 లక్షలు 3 లక్షలు లాంటివి పెట్టొచ్చు. ఇలా డబ్బులకి పాప క్షమాపణ పత్రాలు వాళ్ళు అమ్ముతూ ఉండేవాళ్ళు. ఇది ఒక విధానం. తర్వాత ఒక వ్యక్తి రక్షణ పొందాలి అని అంటే రోమ్లో వాళ్ళ మెయిన్ చర్చ్ ముందు
పోప్ గారు యేసుక్రీస్తు ప్రభు పిలాతు దగ్గర ఒక మెట్ల మీద నిలబడ్డాడు చూసారా తీర్పు తీర్చినప్పుడు. ఆ మెట్లు నేను అక్కడి నుండి షిప్‌లో రప్పించాను ఎక్స్‌పోర్ట్ చేసి, ఆ మెట్ల మీద నుండి గాని మీరు మోకాళ్ళ మీద ఎక్కి అక్కడికి పైకెళ్తే మీ పాపాలన్నీ కొట్టివేయబడతాయి అని చెప్పాడంట. సో, ఆ మెట్ల మీద మోకాళ్ళ మీద ఎక్కి ఎళ్తా ఉంటే వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. అప్పుడు యేసు ప్రభు మెట్లని పోపు గారు పెట్టాడు. ఇప్పుడు మనకి ఎక్కడున్నాయి మెట్లు? విజయవాడలో ఎవరైనా ఉన్నారా? మాకు పక్కనే ఇక్కడ నుండి కనపడే కొండే. అవతలకి దిగితే మెట్ల మీద జనం మోకాళ్ళ మీద ఎక్కి దిగుతూ ఉంటారు. ఏం మారలేదు. ఏమి? మోకాళ్ళ మీద ఎక్కి దిగడం మూలంగా, మాలేసుకోవడం మూలంగా మనం రక్షణ పొందుతాం. మన పాపాలు కొట్టివేయబడతాయి. తర్వాత ఇంకొకటేంటంటే పెనాన్స్ అని అంటారు. అంటే పాపాలు క్షమించబడ్డానికి చేసే విజ్ఞాపన అనమాట. దానికి వాళ్ళు బోల్డన్ని స్టోరీలు చెప్తారు. జనరల్‌గా చెప్పాలి అనంటే దాని కింద బోల్డన్ని విషయాలు కవర్ అవుతాయి అనమాట. మధ్యవర్తి ఒక వ్యక్తి పాస్టర్ గారు, ఫాదర్ గారు మనం చేసిన పాపాన్ని ఏదైనా గాని వెళ్లి ఎవరితో చెప్పాలి? ఫాదర్ గారితో చెప్పాలి. ఆయన దేవునికి వీళ్ళ పక్షాన ప్రార్థన చేస్తాడు. ఈయన కొట్టేశాడనంటే కొట్టేశాడు అంతే. ఇప్పుడు మధ్యవర్తులు అని మాట్లాడేసరికి వాళ్ళు ఏమేమి నమ్ముతారంటే మధ్యవర్తి కేవలం ఇప్పుడు మన కళ్ళ ముందున్న పాస్టర్ గారు మాత్రమే కాదు గాని మరియా మధ్యవర్తి, చనిపోయిన పితరులందరూ కూడా పరిశుద్ధులై చనిపోయిన వాళ్ళందరూ కూడా మన పక్షాన విజ్ఞాపన చేసే మధ్యవర్తులే. వాళ్ళందరికీ ప్రార్థనలు చేయాలి, వాళ్ళందరినీ పూజించాలి, వాళ్ళందరినీ గౌరవించాలి. తర్వాత వాళ్ళ వస్తువులన్నీ కూడా పరిశుద్ధమైనవి. వాటికి కొన్ని సూపర్ న్యాచురల్ వాల్యూస్ ఉన్నాయి. వాళ్ళ చెప్పులు, వాళ్ళ గడ్డం, వాళ్ళ బట్టలు, వాళ్ళ వెంట్రుకలు, వాళ్ళ గోళ్ళు, వాళ్ళు వాడేసినవి, వాళ్ళ ఎముకలు, వాళ్ళ పూరెలు ఇవన్నీ కూడా చాలా పరిశుద్ధమైనవి. వాటికి కూడా కొన్ని పరిశుద్ధమైన విలువలు ఉన్నాయి. వాటిని కొనుక్కోవడం, భద్రపరచుకోవడం, తాకడం, ఏడాదికి ఒకసారి వెళ్ళి విపరీతమైన కానుకలేయడం, వాటిని దర్శించుకోవడం, వీటన్నింటి మూలంగా కూడా పాప క్షమాపణ, రక్షణ అనేవి వస్తాయి. తర్వాత చనిపోయిన వారి తరపున ఎవరన్నా గాని ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి ఏదన్నా పాపం చేసి చనిపోయాడు అనుకోండి, లేదనంటే పాపం డబ్బులు లేక పాప పరిహార పత్రాలు కొనుక్కోలేక ఆ పాపంతోనే చచ్చిపోయాడు అనుకోండి, ఆ చనిపోయిన వ్యక్తి తరపున వెనక విడిచిపెట్టబడిన కుటుంబ సభ్యులు ఉంటారు కదా, పిల్లలు, బంధువులు ఎవరో ఒకరు, వాళ్ళు ఎవరైనా డబ్బులుంటే వాళ్ళ తరపున పాప పరిహార పత్రాలు కొనొచ్చు. పాప పరిహార పత్రాలు కొనొచ్చు. మధ్యలో ఓ ప్లేస్ ఉంటదన్నమాట, పర్గటరీ అని అంటారు దాన్ని. అదేంటంటే వీళ్ళందరూనంట చనిపోయిన వాళ్ళందరూ కూడానంట ఆ పర్గటరీలో ఉంటారంట. అదొక స్పెషల్ ప్లేస్, వీళ్ళు పుట్టించుకున్న ప్లేస్ అనమాట. దానిలో ఆగి వెయిట్ చేస్తూ ఉంటారంట, నరకానికి వెళ్ళాలా పరలోకానికి వెళ్ళాలా అని. కిందున్న వాళ్ళు కానీ ఏదో ఒక ప్రయాసపడి వాళ్ళ పేరు మీద పాప పరిహార పత్రాన్ని కొన్నారు అని అంటే ఇంగ్లీష్లో ఏమని రాసి ఉంటుందంటే, వెన్ ద కాయిన్ క్లింగ్స్ ఇన్ ద బాక్స్ ది సోల్ ఫ్రమ్ ది పర్గటరీ స్ప్రింగ్స్ టు ద హెవెన్. అంటే ఎప్పుడైతే కాయిన్, ఇప్పుడు వీళ్ళు పాప పరిహార పత్రాలు కొని, ఇప్పుడు మన పెద్దాయన మన తాతగారు ఎవరు చచ్చిపోయాడు అనుకోండి, తాతగారి ఆత్మ ఇప్పుడు పర్గటరీలో ఉంది. నేను ఆయనది ఒక మంచి వెండి నాణ్యానికో లేదంటే బంగారు నాణ్యానికో ఆయన తరపున ఒక పాప పరిహార పత్రం కొని ఆ బంగారు నాణ్యాన్ని నేను అలా డబ్బాలో టింగ్మనేయగానే ఆ టింగ్మనే సౌండ్కి పర్గటరీలో ఉన్న ఆయన ఆత్మ చెంగుమని పరలోకానికి వెళ్ళిపోతాడు. టంగుమండం, టింగుమండం, చెంగుమండం. అది వాళ్ళు బోధించేటువంటి విషయం. సో పాప పరిహారానికి, పాప క్షమాపణకు, రక్షణ పొందుకునేదానికి ఎక్కడి నుండి మొదలుపెట్టారు? కాగితాలు అమ్ముకోవడం దగ్గర నుండి ఒక్క మెట్లు ఎక్కడమేనా, మోకాళ్ళ మీద బందడమేనా, డబ్బులు ఖర్చు పెట్టడమేనా, ఫాదర్ గారి చెవిలో చెప్పడమేనా, ఎవరికైనా ప్రార్థన చేయడమేనా, ఆఖరికి చచ్చిపోయిన వాళ్ళ రక్షణ కూడా భూమి మీద ఉన్న పోపు గారు వీళ్ళ కాయిన్స్ ఇవన్నీ కూడా నిర్ధారిస్తాయి అని వీళ్ళు చెప్పారనమాట. ఇలాంటి పరిస్థితుల మధ్యలో అగస్టీనియన్ మోంక్ ఒక ఆయన పేరు మార్టిన్ లూథర్. ఇవన్నీ చేశాడు, కానీ రక్షణ పొందానన్న కన్ఫర్మేషన్ మాత్రం ఆయనకి రాట్లా. పనిగట్టుకుని రోమ్ వెళ్ళి ఆ మెట్లు కూడా ఎక్కాడు, అయినా సరే రక్షణ పొందాడో లేదో తెలీదు. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇలాంటప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని తనకు చూపించాడు. తను బైబిల్ చదువుతున్నప్పుడు ఒక లేఖన భాగం
తన దృష్టిని చాలా తీవ్రంగా ఆకట్టుకుంది. అదేంటంటే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఏమని ఉంటదంటే అక్కడ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే మాట అతని హృదయాన్ని చాలా బలంగా తాకడాన్ని మనం చూస్తాం. ఇప్పుడు ఈ మార్టిన్ లూథరు ఆ మాటని నెమ్మదిగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. వాక్యాన్ని చదవడం మొదలుపెట్టాడు. దేవుని వాక్యం మనుషుల హృదయాలను వెలుగిస్తుంది అనే సత్యాన్ని ప్రభు మార్టిన్ లూథర్ జీవితంలో నిజం చేశాడు. ఇప్పుడు ఆయన నెమ్మదిగా వాక్యాన్ని తెలుసుకున్నాడు. వాక్యాన్ని చదువుతున్నాడు. వాక్యాన్ని చదువుతున్నప్పుడు తనకు అర్థమైనటువంటి అద్భుతమైన విషయాన్ని ప్రపంచం అంతటికీ ఆయన తెలియజేశాడు. తను యాక్చువల్గా ప్రపంచం అంతా తెలుస్తుంది నేను రాసిందని అనుకోలా. వాక్యంలో నుండి ఆయన కొన్ని విషయాల్ని మాత్రం గమనించాడు. ఆ తర్వాత ఆయనతో పాటుగా ఉన్నటువంటి సంఘ సంస్కర్తలందరూ కూడా కలిసి బైబిల్ ఏం జరిగిందంటే మిగతా విషయాలు బైబిల్ టాపిక్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటాం. పాస్టర్ గారు చెప్తారు. బైబిల్ని కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఉంచలేదు. మార్టిన్ లూథర్ ఉన్న టైం వరకు కూడా 1517వ సంవత్సరంలో ఇది జరిగింది. అంతకు ముందు వరకు ఆ తర్వాత వెంటనే కూడా మార్టిన్ లూథర్ ఏమి బైబిల్ని వెంటనే తీసుకురాలేదు. దానికి చాలా టైం పట్టింది. అదొక మార్టిన్ లూథర్ వర్క్ మాత్రమే కాదు, ఇంకా చాలా మంది సంఘ సంస్కర్తలు వారి ప్రాణాలను పణంగా పెట్టి ఇవాళ మన చేతుల్లో ఉన్న బైబిల్ని తీసుకొచ్చారు. బైబిల్ గ్రంథాన్ని ఏం చేశారంటే హీబ్రూ గ్రీక్ భాషలో ఉన్నటువంటి బైబిల్ని లాటిన్ భాషలోకి అనువాదం చేసి, లాటిన్ భాషలో తప్ప ఇంకా ఏ భాషలోనూ బైబిల్ ఎవరికి అందుబాటులోకి ఉండకూడదు. లాటిన్ భాషలో తప్ప బైబిల్ ఇంకా ఏ భాషలో ఉండడానికి వీల్లేదు. ఎవరన్నా కానీ ఇంకో భాషలోకి ట్రాన్స్లేషన్ చేయాలని చూస్తే దే విల్ బి ఎగ్జిక్యూటెడ్. వాళ్ళని ఉరేసి చంపడమో కాల్చి చంపడమో లాంటివి చేయాలి. లాటిన్ భాషలో మాత్రమే బైబిల్ ఉండాలి. బైబిల్ని ఒకవేళ ఎవరైనా బోధించాలని అనుకుంటే ట్రైనింగ్కి వెళ్ళి లాటిన్ భాష నేర్చుకుని లాటిన్ భాషలో బైబిల్ చదువుకుని వచ్చి ఆదివారం ప్రసంగం మిగతా మాటలన్నీ తెలుగులోనో హిందీలోనో ఇంగ్లీష్లోనో ఏ ఏరియాలో ఆ ఏరియాలో ఉంటాయి. కానీ ప్రసంగం మాత్రం ఓన్లీ లాటిన్ భాషలోనే ఉంటుంది. ఇప్పుడు మీ మధ్యలో నేను ఇక్కడ నిలబడి లాటిన్ భాషలో మాట్లాడితే మీకు ఏమన్నా అర్థం అవుద్దా? ప్రతి ఆదివారం అదే సీను. ప్రతి ఆదివారం ఫాదర్ గారు ఇక్కడ నుంచి లాటిన్లో మాత్రమే మాట్లాడేవాడు. వాళ్ళు ఏ మాట నేర్చుకున్నా ఏ మాట మాట్లాడినా బైబిల్లో ఉన్నది ఏదైనా మాట్లాడితే వాళ్ళు లాటిన్లోనే మాట్లాడాలి. ఎవరికి అర్థమైంది? ఇంకా ఎవరికీ అర్థమయ్యేది లేదు. ఇదిగో బైబిల్లో ఇలా ఉంది, మీరు కాగితం కొనుక్కోవాలని చెప్పేవాళ్ళు. బైబిల్లో ఉందా? లేదు. లాటిన్ ఎవరికి రాదు కాబట్టి వాళ్ళు కాగితం అంటే కాగితం, గుడ్డ అంటే గుడ్డ, అలా చేస్తూ వచ్చారనమాట. సో ఇప్పుడు మార్టిన్ లూథర్ మాత్రం దేవుని వాక్యాన్ని చదువుకున్నాడు. 66 పుస్తకాల బైబిల్ని ఇమీడియట్గా అలా రాత్రి ట్రాన్స్లేషను చేయలేం కదా. అందుకని ఈ లోపు సంఘ సంస్కర్తలందరూ బైబిల్లో రక్షణకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ ఒక 5 ప్రాథమికమైనటువంటి సూత్రాలుగా, సిద్ధాంతాలుగా ప్రారంభించారు. వీటిని గురించే ఈరోజు మనం 5 సెషన్స్లో మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే లాటిన్ భాషలో ఇలా పలుకుతారు. నేను చెప్తున్న మాటలు లాటిన్ భాషకు సంబంధించినవి. లాటిన్లో సోలా స్క్రిప్తూరా అని అంటారు. సోలా స్క్రిప్చూరా అని అంటారు. అది ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషను. సోలా స్క్రిప్తూరా అని అంటారంట లాటిన్లో. సో మొదటిది సోలా స్క్రిప్తూరా. ఆ మాటకు అర్థం ఏంటంటే లేఖనాలు మాత్రమే. రెండవది సోలా ఫీడే, విశ్వాసం ద్వారా మాత్రమే, విశ్వాసం మాత్రమే, సోలా ఫీడే. మూడవది సోలా గ్రాటియా, కృప మాత్రమే. నాలుగవది సోలస్ క్రిస్టస్, లేదనంటే సోలో క్రిస్టో. 2 పదాలు ఉపయోగిస్తారు, సోలస్ క్రిస్టస్ లేదా సోలో క్రిస్టో. ఐదవది సోలి డియో గ్లోరియా, దేవుని మహిమ మాత్రమే. సోలస్ క్రిస్టస్ అంటే క్రీస్తు మాత్రమే. సో ఇప్పుడు 5 విషయాలు చెప్పాను. సోలా స్క్రిప్తూరా అంటే లేఖనాలు మాత్రమే, సోలా ఫీడే అంటే విశ్వాసం మాత్రమే, సోలా గ్రాటియా అంటే కృప మాత్రమే, సోలస్ క్రిస్టస్ అంటే క్రీస్తు మాత్రమే. ఐదవది సోలి డియో గ్లోరియా, దేవుని మహిమ మాత్రమే. ఇప్పుడు రక్షణ సిద్ధాంతం మొత్తాన్ని దీన్ని ఒక చైన్ లాగా మనం అల్లుకుని చెప్పాలి అని అంటే, ఈ మాటలన్నీ ఈజీగా గుర్తుండాలి అని అంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో పౌలు చెప్పిన మాట, రోమా పత్రికలో ఉన్న మాట, వీటన్నింటినీ వాక్య సత్యాలన్నింటినీ కూడా వీళ్ళు కలగలిపి ప్రతిపాదించిన ఈ అద్భుతమైన విషయాన్ని మనందరం తేలిగ్గా గుర్తుపెట్టుకోగలుగుతాం. ఏమనంటాడంటే పౌలు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే క్రీస్తులో లేఖనాల ప్రకారం తన మహిమ కొరకు రక్షింపబడ్డారు. సో ఇప్పుడు
నేను రక్షించబడ్డాను అని మనం మాట్లాడితే, ఎవరికైనా గాని మనం రక్షణ సువార్త చెప్తే, రక్షణ అనే మాటొచ్చింది అనంటే, మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన 5 ప్రాథమికమైన విషయాలివి. రక్షణ అనేది ఎలా సాధ్యమైందంటే, కృపచేత మాత్రమే. దేని చేతండి? కృపచేత మాత్రమే. రాసుకోండి, ఇప్పుడు ఈజీగా ఉంటది. ఈజీగా గుర్తుంటది. రక్షణ కృపచేత మాత్రమే, విశ్వాసం ద్వారా మాత్రమే, క్రీస్తులో మాత్రమే, లేఖనాల ప్రకారం మాత్రమే, దేవుని మహిమ కొరకు మాత్రమే. అర్థమైందా? ఇప్పుడు ఆ మాటలన్నీ రాసుకున్నారా? కృపచేత, విశ్వాసం ద్వారా, క్రీస్తులో, లేఖనముల ప్రకారం, దేవుని మహిమ కొరకు మాత్రమే. మాత్రమే. మన రక్షణ అనేది ఎలా వీలవుతుంది అనంటే, అన్నింటికంటే ముందు దేవుని చేత కృప అనుగ్రహించబడాలి. ఆయన కృప చూపిస్తే తప్ప ఎవరు ఆయన దగ్గరికి వచ్చేదానికి అవకాశమే లేదు. మొదటిగా మన రక్షణకు ప్రధాన కారణం దేవుని కృప. ఆయన కృప చేత ఒక వ్యక్తి రక్షింపబడతాడు. ఆయన కృప చేత విశ్వాసం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా రక్షింపబడతాడు. ఎవరి మీద విశ్వాసం? దేని మీద విశ్వాసం? మూడవది యేసుక్రీస్తులో. ఎవరిలో అండి? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా, క్రీస్తు శిలువ మరణం ద్వారా, ఆయన శిలువలో మనందరి పాపాలు తనపైన వేసుకుని చనిపోవడం ద్వారా, ఆ శిలువ మరణం నా కోసమే అని నేను నమ్మడం ద్వారా ఆ రక్షణను నేను సొంతం చేసుకోగలుగుతాను. సో విశ్వాసం ద్వారా మాత్రమే. సో ఏమని చెప్పాను? కృపచేత, విశ్వాసం ద్వారా, క్రీస్తునందు, క్రీస్తులో. నాలుగవది లేఖనాల ప్రకారం. దేని ప్రకారం అండి? లేఖనాల ప్రకారం. మార్కు సువార్తలో చాలా క్లియర్గా ఉంటది. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. దట్స్ ఇట్. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటది. ఏమని? మనము మన అపరాధములను, మన పాపములను యథార్థంగా ప్రభు ముందు ఒప్పుకుంటే సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించడానికి ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. కాబట్టి ఏంటంటే, మనం యథార్థంగా మనం ప్రభు ముందుకెళ్ళి మన పాపాన్ని ఒప్పుకుంటే చాలు, ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తానన్నాడు. అంతే. సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపిస్తానన్నాడు. ఆయన చెప్పాడంటే ఆయన చేస్తాడంతే. ఇంకా అందులో అనుమానం ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దేవుడు కొత్తగా వచ్చి కల్లోకి వచ్చి నేను నిన్ను రక్షించానని చెప్పడమో, ఏదో కాగితం చించేసినట్టు కలరాడమో, లేకపోతే ఎవరో ఒక పాస్టర్ గారు వచ్చి నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పడమో, ఓ కాగితం కొనుక్కోవడమో, ఇలాంటి ఎక్స్ట్రా బిబ్లికల్ కన్ఫర్మేషన్స్ ఏమీ మనకు అక్కర్లేదు. మనం రక్షణ పొందాము అని అంటే, లేఖనాల ప్రకారంగా ఒక వ్యక్తి పాపాన్ని గుర్తించి, అంగీకరించి, పశ్చాత్తాపడి క్రీస్తు శిలువ మరణాన్ని నమ్మితే హీ సేఫ్డ్. ఆ క్షణంలోనే మనం రక్షించబడ్డాం. దట్స్ ఇట్. ఇంకా అందులో ఇంకా మార్పు లేదు, రాజీ పడేది లేదు. ఇంకా వేరే కన్ఫర్మేషన్ ఏమీ అక్కర్లేదు. దేవుని వాక్యమే మనకు ఆధారం. కాబట్టి దేని ప్రకారంగా మనం రక్షించబడ్డాం? నా మనసులో ఏదో ఒక ఫీలింగ్ వస్తుందండి రక్షణ పొందితే. ప్రశాంతంగా, చల్లగా ఉన్నట్టుగా, ఏదో ఒక బ్రీజ్ వస్తున్నట్టుగా, లేదంటే నెమ్మదిగా. మన ఫీలింగ్స్, మన కల్లో ఎవరో చెప్పే మాటలో కాదు, లేఖనాల్లో రాయబడింది. అదంతా జరిగిందా? యు ఆర్ సేఫ్డ్. దట్స్ ఇట్. లేఖనాల ప్రకారం మనం రక్షించబడ్డాం. ఎందుకు మనం రక్షణ పొందాం? దేవుడు అసలు మనల్ని ఎందుకు రక్షించాలి? దానివల్ల కారణం ఏంటి అనంటే, మనం కోటీశ్వరులు అవ్వాలనా? లేకపోతే దేవుడు ఉండలేక, ఆయనకేదో లోటు ఉందనా? దేని కొరకు ఆయన మనల్ని రక్షించాడు అనంటే, 5వ మాట. అదే పరలోక వారసులుగా ఎందుకు చేశాడు? ఆ మాట మర్చిపోకూడదు మనం. 5వది ఏంటండి? సోలి డియో గ్లోరియా. దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు అంటే, కేవలం తన మహిమ కొరకు మాత్రమే. సో ఈ 5 విషయాలు మన రక్షణలో మనం గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. సో ఇప్పుడు నేను ఆఖరిగా గుర్తు చేస్తున్నటువంటి మాట, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పిన తర్వాత, మొదటిది ఇప్పుడు నేను మీకేం చెప్పాను? మనం ఎలా రక్షించబడ్డాం? మన రక్షణ ప్రక్రియ కృపచేత, విశ్వాసం ద్వారా, క్రీస్తునందు, లేఖనాల ప్రకారం, తన మహిమ కొరకు. ఆ లైన్ మర్చిపోవద్దు మనం ఇప్పుడు. సో ఇప్పుడు మొదటిగా కృపచేత. దేని చేత అండి? కృపచేత రక్షించబడ్డాం. ఎక్కడ చూస్తాం మనం ఈ మాట అనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక నేను మీకు చెప్పాను.
రెండవ అధ్యాయం 8, 9 వచనాలు, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23, 24 వచనాల్లో మనం చాలా స్పష్టంగా చూస్తాం. మనం రక్షణ పొందాము అని అంటే మన రక్షణకు మూల కారణం కేవలం దేవుని కృప మాత్రమే. దేవుని కృప మాత్రమే. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంతా రాసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4, 5 వచనాలు రాసుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 29వ వచనాన్ని రాసుకోండి. ఈ రిఫరెన్స్లను నేను మీకు చెప్పిన 3, 4 వచనాలని మూలంగా తీసుకుని, ఎందుకు నేను 4, 5 వచనాలు చెప్పానంటే ఒక్క వచనం చూపించగలను, జస్ట్ ఫిలిపియన్స్ 2:8 సరిపోద్ది. కానీ ఎందుకు 4, 5 వచనాలు చెప్పానంటే, ఏదైనా ఒక విషయాన్ని మనం సిద్ధాంతంగా ప్రతిపాదించాలంటే బైబిల్లో కనీసం 2 సార్లు కంటే ఎక్కువ సార్లు ఆ విషయాన్ని నిర్ధారించేదై ఉండాలి. బైబిల్లో కనీసం 2 కంటే ఎక్కువ సార్లు నిర్ధారించకపోతే ఆ విషయం మనకి స్పష్టంగా అంగీకరించడానికి వీలు కాదు. కాబట్టి అందుకని నేను మీకు 4, 5 వచనాలు చెప్పాను, అవన్నీ నోట్ చేసుకోండి. ఇక్కడ మనం గమనించే ఒక విషయం ఏంటంటే, మనందరం మొదటిగా పాపులం. ఎలా పాపులం? నేనేం పాపం చేశానండి, అసలు నన్ను ఎందుకంటే పద్దాక పాపులు అంటారు అని అంటే, బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే, బైబిల్ మానవ జాతి పైన 3 రకాలుగా నిలిచి ఉంది. అవిశ్వాసుల పాపాన్ని గురించి మాట్లాడినప్పుడు ఎన్ని విధాలుగా? 3 రకాలుగా నిలిచి ఉంది. దాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెడ్ సిన్, ఇంప్యూటెడ్ సిన్, యాక్చువల్ సిన్ అని అంటారనమాట. వారసత్వంగా సంక్రమించే పాపం, ఆపాదించబడిన పాపం, మన సొంత క్రియల వలనైనటువంటి పాపం. వారసత్వంగా సంక్రమించే పాపం ఏంటి? మనందరికీ తెలుసు. కొరింథీ పత్రిక, ఆదికాండం 3వ అధ్యాయం, వీటన్నిటిలోనూ మనం చూస్తాం. మొదటి మానవుడైన ఆదాము చేసిన పాపాన్ని బట్టి వెనక ఆయన వారసులందరికీ కూడా వారసత్వంగా ఆయన పాపం సంక్రమిస్తూ వచ్చింది. ఏమన్నా డౌట్ ఉందా అందులో? లేదు. కాబట్టి ఇప్పుడు రెండవ పాపం, ఆపాదించబడిన పాపం ఏంటంటే, మానవులు చూపిన అవిధేయతకు దేవుడు మానవులకు, మానవ జాతి అంతటికీ కూడా ఆ పాపాన్ని ఆపాదించాడు. ఇప్పుడు ఇక పుట్టిన పిల్లలు వాళ్ళు సొంతగా ఏమన్నా పాపం చేసినా చేయకపోయినా సరే దేవుడు ఏమన్నాడంటే, మీ అవిధేయతను బట్టి నేల శపించబడుతుంది, సృష్టి శపించబడుతుంది, జంతువులు శపించబడ్డాయి, స్త్రీ శపించబడింది, పురుషుడు శపించబడ్డాడు. ఆఖరికి ఏమన్నాడో తెలుసా? నేల నుండి తీయబడిన నీవు మరలా తిరిగి మంటిలోకి చేరతావు అని అన్నాడు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఏమని ఉంటుందంటే, పాపము వలన వచ్చు జీతము మరణము. మనుషులందరూ చచ్చిపోతున్నారు అని అంటే దానికి కారణం ఆపాదించబడిన పాపం. వాళ్ళు ఇంకేమీ పాపం చేయకపోవచ్చు, వాళ్ళు పుట్టకపోవచ్చు, మేలైనను కీడైనను చేసే ఇంకా ఆ సామర్థ్యం వాళ్ళకి వచ్చి ఉండక పోవచ్చు. ఇప్పుడు ఓన్లీ 100, 120 ఏళ్ళు బతికిన తర్వాత ముసలోళ్ళు మాత్రమే చచ్చిపోతారని మనం చెప్పగలమా? కుర్రోళ్ళు కూడా చచ్చిపోతారా? ఓన్లీ మగవాళ్ళే చచ్చిపోతారు, ఆడవాళ్ళు చచ్చిపోరని ఏమైనా ఉందా? ఆడవాళ్ళు చచ్చిపోతారు. పోనీ కుర్రోళ్ళు మాత్రమే చచ్చిపోతారు, చిన్నపిల్లలు చచ్చిపోరని ఏమన్నా ఉందా రూలు? చిన్నపిల్లలు మాత్రమే చచ్చిపోతారా? పుట్టగానే చచ్చిపోరా? పుట్టగానే కూడా చచ్చిపోయే అవకాశం ఉంది. పుట్టక ముందు కూడా చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు నేను మరణాన్ని అనుభవిస్తున్నాను అని అంటే పాప ఫలితంగా మరణం వచ్చింది అంటే దాని అర్థం పాపం నా పైన, నేను ఇంకా తల్లి గర్భంలో నుండి రాకముందు నుండి కూడా దాన్ని వారసత్వం అయిన పాపం అని అంటారు. ఆపాదించబడిన పాపం అని రెండవదాన్ని అంటారు. మూడవది మన సొంత క్రియల వలనైనటువంటి పాపం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2, 3 వచనాల్లో ఉంటుంది. సొంత క్రియల వలన పాపం అంటే మొదటిగా మనం వాయుమండల సంబంధమైన అధిపతి అంటే సాతానుడు చెప్పినట్టుగా ఈ లోకంలో వాడు నియమించిన ధర్మం చొప్పున మనం చేస్తూ వచ్చాం, బ్రతుకుతూ వచ్చాం, వాడి విలువల్లో మనం బ్రతుకుతూ వచ్చాం. దాన్ని మన సొంత క్రియల వలనైన పాపం. రెండవది అంటాడు, మీ శరీరం యొక్క కోరికలు తీర్చుకోవడానికి, మీ మనస్సును తృప్తిపరచుకోవడానికి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు బ్రతుకుతూ వచ్చారు. మనెవరు మన సృష్టికర్త అయిన దేవుణ్ణి వెతకను లేదు, ఆయన ఆరాధించలేదు, ఆయన మహిమ కొరకు మనం బ్రతకలేదు. మనందరం మన శరీరాన్ని సంతోషపెట్టుకోవడానికి, మన మనస్సును తృప్తిపరచుకోవడానికి మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతుకుతూ వచ్చాం. ఒకవేళ ఇంకెవరిదన్నా మాటిందాము అని అంటే అది ఈ లోక సంబంధమైన వాయుమండల అధిపతి సాతాను గడి చెప్పినట్టు చేస్తా వచ్చాం, కానీ దేవునికి మాత్రం మనం ఎవరం లోబడలేదు. సో ఇది మన సొంత క్రియల వలనైన పాపం. ఇప్పుడు ఈ పాపాన్ని బట్టి
దేవుని గురించి ఒక మాట రాసి ఉంటది. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటది. ఆయన చెడుతనాన్ని చూడలేని కన్నులు గలవాడు. ఆయన ఎంత పరిశుద్ధుడైన దేవుడంటే గాడ్ కెన్ నాట్ ఈవెన్ సీ ద సిన్. ఏ పాపాన్ని కూడా ఆయన చూడలేడు. ఆయన పరిశుద్ధతను గురించి మాట్లాడాలి అని అంటే ఒక మాట థియాలజీ నేర్పించేటప్పుడు క్లాస్లో చెప్తాం. అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ లో గాడ్ ఇన్ హిస్ ఆల్ అట్రిబ్యూట్స్ హీఈస్ ఇన్ఫైనైట్, ఇమ్యూటబుల్, ఇమ్మెజరబుల్. దేవుడు తన గుణలక్షణాలన్నింటిలోనూ అనంతమైన వాడు, మార్పు లేనివాడు, కొలత లేనివాడని. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు అన్నామనంటే ఆయన ఎంత పరిశుద్ధత కలిగిన వాడు? అనంతమైన పరిశుద్ధత కలిగిన వాడు. ఆయన పరిశుద్ధత ముందు ఎంత చిన్న పాపం అయినా సరే ఒకే తీవ్రతతో తీర్పు తీర్చబడుతుంది. ఇప్పుడు ఆ తీర్పు నుండి, ఆ శిక్ష నుండి తప్పించుకునేదానికి ఏదన్నా దారి ఉందా అని అంటే లేదు. కీర్తనల గ్రంథం 49వ కీర్తన 7, 8, 9 వచనాల్లో కీర్తనకారుడు అంటాడు, ఎవడును ఏ విధము చేతను ఇంకెవరిని విమోచించడానికి వీలు కాదు. వారి ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అలా ఉండాల్సిందే. కాదండి, నేనేదో మంచి పనులు చేస్తాను, నేను పత్రాలు కొనుక్కుంటాను, నేను మెట్లు ఎక్కుతాను, నేను మంచం మీద పడుకోను, నేను దేకుతాను, నేను పాకుతాను అని అంటే కుదరదు. మన నీతి క్రియలన్నీ దేవుని ముందు మురికి గుడ్డల్లాంటివి. ఒరిజినల్గా అక్కడ ఉపయోగించబడిన హీబ్రూ పదానికి అర్థం ఏంటో తెలుసా? బిగినింగ్లో ఉన్న తెలుగు ట్రాన్స్లేటర్స్ దాన్ని యాక్యురేట్గా ట్రాన్స్లేట్ చేశారు. పాత తెలుగు తర్జుమాలు ఏమన్నా దొరికితే మీకు పేపర్లో పొట్లిపోయి ఉంటాయి. అలాంటి బైబిల్ కానీ ఏదైనా దొరికితే ఆ రిఫరెన్స్ చూడండి. అక్కడ ఏమనుంటుందంటే మన నీతి క్రియలు దేవుని ముందు బహిష్టి గుడ్డలు లాంటివి అని ఉంటుంది అనమాట. భయంకరమైనటువంటి హీనమైంది. ఇంకా స్పష్టంగా అర్థం అవ్వాలంటే, నేను మా ఇంట్లో డ్రైనేజ్ బ్లాక్ అయింది అనుకుందాం. డ్రైనేజ్ అంతా క్లీన్ చేశాను. ఇంతలోకి మీరు వచ్చారు మా ఇంటికి. పాస్టర్ గారు వందనాలు వచ్చారా, రండి అని చెప్పి నేను గబగబా మా ఇంట్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న ఒక స్వీట్ తీసుకొచ్చి, అత్యంత ఖరీదైన స్వీట్, చేయి కడుక్కోకుండా మీకు ఇచ్చేసాను. తీసుకుంటారా? అరే, నేను మీ మీద గౌరవంతో పలకరించానండి ఎదురొచ్చి. నా ఫ్రిడ్జ్లో ఉన్న అత్యంత ఖరీదైన స్వీట్ ఇచ్చానండి. మీరు స్వీట్ చూడాలి, నా చేయి చూడాలి, మీకు ఎందుకు? తింటారా? ఎందుకని అని అంటే నా చెయ్యి మురికి, నేను ఇస్తున్న స్వీట్ ఎంత విలువైందో కాదు. ఎగ్జాక్ట్గా దేవుని ముందు కూడా అంతే. మనం చేసే నీతి క్రియ ఎంత విలువైందనేది దేవుని ముందు పనికొచ్చేది కాదు. మనలో ఉన్న పాపం దేవునికి హేయమైంది. నీతి క్రియల మూలంగా ఎవడు కూడా దేవుని అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని పొందడానికి వీలు కాదంతే. ఇప్పుడు నేను ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4, 5 వచనాల్లో ఒక మాట చూపించాను. ఆ రెఫరెన్స్ కూడా చూపించాను. అక్కడ ఏమని ఉంటుందంటే, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడో తెలుసా? తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆయన కృపచేత మనల్ని ఏర్పరచుకున్నాడని, కృపచేతే మనల్ని రక్షించుకున్నాడని స్పష్టంగా బైబిల్ గ్రంథంలో, లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. కృప అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి నేనేదైనా ఒక బహుమానం ఇవ్వాలనుకోండి. ఏదైనా ఒక సందర్భంలో నేనేదైనా ఒక బహుమానాన్ని ఇస్తే దాన్ని బహుమానం, దానం అని అంటాం. మా అబ్బాయికి నేనేదన్నా బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చాననుకోండి, దాన్ని గిఫ్ట్ అని అంటాం. ఒకవేళ మీరు నాకు విరోధంగా ఏదన్నా తప్పు చేస్తే నేను సర్లే పోనీ అని అన్నాను అనుకోండి, దాన్ని కనికరం అని అంటాం, క్షమించడం అని అంటాం. కానీ కృప అంటే ఏంటో తెలుసా? ఒకవేళ ఒకే ఒక్క కొడుకు మీకున్నాడు, వాడికి నాకు ఏదో రోడ్డు మీద గొడవ అయింది, మేమిద్దరం కొట్టుకున్నాం, నేను వాడిని చంపేశాను. మీరు నన్ను కోర్టుకు తీసుకెళ్ళి నాకు ఉరి శిక్ష పడేటట్టుగా చేస్తే అది న్యాయం. ఏంటది? పర్లేదులేండి, పోనివ్వండి, వాడి పాపాను వాడు పోతాడు అని అంటే మీరు నన్ను క్షమించినట్టు. మీరు నా మీద చూపించేది క్షమాపణ, జాలి, దయ. కానీ అయ్యా, నా కొడుకు చనిపోయాడు, సరే ఏం జరిగిందో, చంపితే చంపావులే, నేను చాలా ధనవంతుణ్ణి, ఇవన్నీ అనుభవించడానికి ఎవరూ లేరు, నువ్వే నా కొడుకు ప్లేస్లో ఉండు, రేపు వచ్చే రిజిస్టర్ ఆఫీస్కి నేను నిన్ను దత్తత చేసుకుంటాను అని అన్నారనుకోండి, దాన్ని కృప అని అంటారు. శిక్షకి నేను పాత్రునైతే నేను కోర్టులో పడేస్తే నన్ను న్యాయం, అది తప్పు కాదు. అది మీరు నాకేం అన్యాయం చేయట్లా.
నన్ను క్షమించి వదిలేస్తే మీరు నా మీద క్షమాపణ చూపించినట్టు, జాలిపడినట్టు. కానీ నన్ను మీ కుమారుడిగా దత్తత తీసుకుంటే నేను మీ కుమారుడిగా ఉండడానికి తగినున్నా? నా అర్హత ఏంటి? న్యాయంగా నేను ఎక్కడుండాలి? జైల్లో ఉండాలి, ఉరి కంబం మీద వేలాడుతూ ఉండాలి. కానీ మీరు నన్ను మీ కుమారుడిగా చేసుకున్నారే, దాన్ని కృప అని అంటారు. కాబట్టి ఇప్పుడు మనం మన పాపం నుండి విడిపించబడ్డానికి, ఈ మురికి చేతిని కడుక్కునేదానికి ఎన్ని పనులు చేసినా సరే అది మన వల్ల కాదు. ఎన్నటికీ అది తీరక అలా ఉండిపోవలసిందే. ఎవడు ఏ విధం చేత తీర్చడానికి వీల్లేదు అని రాసింది బైబిల్లో. మరి ఎలా వీలవుతుంది అని అంటే, దేవుడు కృప చూపిస్తే తప్ప అది వీలు కాదు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, పౌలు క్లియర్గా చెప్తున్నాడు 8వ వచనంలో, మీరు కృప చేత రక్షించబడ్డారు. ఇది మీ క్రియల వలన కలిగింది కాదు గనుక ఎవడు అతిశయపడ్డానికి వీల్లేదు. ఈ వచనాలు మార్టిన్ లూథర్ హృదయాన్ని కదిలించాయి. ఒక ఉద్యమం ప్రారంభమైంది. మార్టిన్ లూథర్తో పాటుగా తన భక్తుల్ని ప్రభువు నిలబెట్టుకున్నాడు. ఆ వాక్య సత్యాలను ఈ రోజు వరకు నేర్పిస్తూ వచ్చాడు. ఇవాళ మనందరం కూడా కూర్చొని మరొకసారి ఆయన కృపను గూర్చి జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. సో ద ఫస్ట్ పాయింట్, దేని చేత మనం రక్షించబడ్డాం? కృపచేత. కృపచేత అయోగ్యులమైన మనకు దేవుడు అనుగ్రహించే అద్భుతమైన, అపారమైన, మాటల్లో వర్ణించడానికి వీల్లేని మధురమైన కృప మనకు అనుగ్రహించబడింది. ఇంకా ఆ కృప అనుగ్రహించబడని వారు ఆ కృపను పొందుదురుగాక. థ్యాంక్ యూ సో మచ్.